హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. మీకు ఈ జాబ్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే మంత్లీ శాలరీ అనేది 1,25,000 రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా చెక్ చేసినట్లయితే మీకు సంవత్సరానికి 15 లక్షల రూపాయల ప్యాకేజ్ అనేది మీరు జాబ్లో గెయిన్ చేయవచ్చు. ఈ జాబ్కి కనుక మీకు షార్ట్ లిస్ట్ అయినట్లయితే జాబ్ అనేది దాదాపుగా 100% కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే జాబ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. తప్పకుండా జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుని అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది తెలియజేస్తాను. అలానే జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా వీడియో ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుని ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ నేవీకి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్స్ అనేది మెన్షన్ చేశారు. ఇవి అన్ని ఇండియన్ నేవీకి సంబంధించిన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. జాబ్స్కి అప్లై చేయాలి అంటే 24th Jan 2026 ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 24th 2026 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని క్వాలిఫికేషన్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ కింద ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే జాబ్ నేమ్ వచ్చేసి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అండి, ఎస్ఎస్సి ఆఫీసర్స్ అంటారు. వీటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. జాబ్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్లో మీరు సెకండ్ పేజ్ కనుక చెక్ చేసినట్లయితే ఎవరెవరు అప్లై చేయవచ్చు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. అలానే అఫీషియల్ వెబ్సైట్ నుంచి పీడిఎఫ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో సెకండ్ పేజ్ కనుక చెక్ చేసినట్లయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి 60% మార్క్స్తో ఉన్నారో ఈ జాబ్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదా మీరు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే మీరు ఈ జాబ్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు ఈ జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా మీకు వీళ్ళే ట్రావెల్ రీఎంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఏసీ 3 ట్రయల్ ట్రైన్ టికెట్ని కూడా వీళ్ళే రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే వివిధ రకాల డిపార్ట్మెంట్లో మనకి చాలా రకాల వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. దాదాపుగా 250 వరకు వేకెన్సీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. చాలా డిసిప్లిన్స్లో మీకు జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బీటెక్, డిగ్రీ, ఎంటెక్, ఎంసీఏ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ క్యాడర్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు బీఈ బీటెక్ అనేది 60% మార్క్స్తో కంప్లీట్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ క్యాడర్కి సంబంధించి 76 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది జనవరి 2 2002కి అలానే జూలై 2007కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ చదివి ప్రతిదీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. అలానే పైలట్ క్యాడర్కి సంబంధించి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 25 జాబ్స్ ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే జనవరి 2003 మరియు జనవరి 2008కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. పైలట్ జాబ్కి. నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా 20 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2003 జనవరి 2 అలానే 2008 జనవరి 1కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించి 18 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ గ్రూప్ అండి. ఏజ్ గ్రూప్ అనేది మారింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే 2002 జనవరి 2 నుండి 2006 జనవరి 1 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్న వాళ్ళు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మంచిగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి సంబంధించి టోటల్గా 60 to 65 జాబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీటికి కూడా మినిమం 60% మార్క్స్తో బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేయవచ్చు. మీకు బీఈ బీటెక్ అనేది స్పెసిఫిక్ బ్రాంచ్లోనే కంప్లీట్ చేయాలి అని కూడా మెన్షన్ చేయలేదు. ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే మీకు 10th క్లాస్ మరియు ఇంటర్లో కూడా మినిమం 60% మార్క్స్ అనేవి అడుగుతున్నారు. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. అలానే మరిన్ని వేకెన్సీస్ చెక్ చేసినట్లయితే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి కూడా మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. 2002 జాన్ నుంచి 2007 జూన్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ క్లాస్లో మీరు బీఈ బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. ఎటువంటి స్ట్రీమ్లో పాస్ అయి ఉన్నా సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో పాస్ అయిన వాళ్ళని సరే అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా మీరు ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ బీకామ్ అనేది డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేయవచ్చు. లేదా ఫినాన్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగాల్లో పీజీ డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి అనేది ఐటీ ఫీల్డ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఈ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఈ 4 క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్ పాస్ అయినా సరే మీరు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ 10 వేకెన్సీస్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 2002 జాన్ నుంచి 2007 జూన్ మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియన్ నేవీ అండర్లోనే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎంఎస్సి ఎంఏ క్వాలిఫికేషన్తో 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు 7 వేకెన్సీస్కి అప్లై చేయవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 2002 జాన్ నుంచి 2006 జాన్ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్న వాళ్ళు అప్లై అనేది చేయవచ్చు. అలానే బీఈ బీటెక్కి సంబంధించి కూడా 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే. మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు ప్రతిదీ క్లియర్గా. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే పక్కనే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. ప్రతి దానికి కూడా ఏజ్ లిమిట్ అనేది వేరీ అవుతుందండి. కంపల్సరీగా ప్రతిదీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ విభాగానికి సంబంధించి కూడా 42 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవాలి అంటే బీఈ బీటెక్ అనేది మినిమం 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఏ స్ట్రీమ్లో మీరు బీఈ బీటెక్ అనేది కంప్లీట్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. మెరైన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జీ, మెకాట్రానిక్స్కి సంబంధించి ఏదో ఒక డిసిప్లిన్లో మీరు 60% మార్క్స్తో బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ క్యాడర్కి సంబంధించి 42 వేకెన్సీస్కి కూడా మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు.
జనవరి 2002కి అలానే జూలై 2007కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సబ్మెరైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సేమ్ ఏజ్ గ్రూప్ అండి. వీటికి కూడా బీఈ బీటెక్ అనేది మినిమం 60% మార్క్స్తో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ విత్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సబ్మెరీన్ టెక్ ఇంజనీరింగ్ పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కేవలం మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోండి ఈ సబ్మెరీన్ టెక్ ఇంజనీరింగ్ క్యాడర్కి సంబంధించిన పోస్టులకు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ విభాగానికి సంబంధించి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బీఈ బీటెక్ అనేది మినిమం 60% మార్క్స్తో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 60% మార్క్స్తో బీఈ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ క్యాడర్కి సంబంధించి 38 వేకెన్సీస్కి మేల్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సేమ్ ఏజ్ గ్రూప్ అండి. జనవరి 2002 నుంచి జూలై 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సబ్మెరీన్ టెక్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగానికి కూడా వేకెన్సీస్ అనేవి 8 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో మీరు బీఈ బీటెక్ అనేది 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు సబ్మెరీన్ టెక్ ఎలక్ట్రికల్ క్యాడర్కి సంబంధించి కూడా 8 వేకెన్సీస్కి కూడా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. సేమ్ ఏజ్ గ్రూప్ అండి. టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ బ్రాంచ్కి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి మనకి చాలా డిపార్ట్మెంట్స్లో చాలా రకాల వేకెన్సీస్ అనేవి మనకి దాదాపుగా 200 నుంచి 250 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు కాబట్టి ఫ్రెషర్గానే మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ముందుగానే చెప్పాను, మీరు ఈ జాబ్కి ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. బీఈ బీటెక్ లేదా పీజీ అనేది ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. మీ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్గా కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా లేదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీరు బాగా పెర్ఫామ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జాబ్కి సంబంధించిన శాలరీ చెక్ చేసినట్లయితే ఇక్కడ 10th పాయింట్లో మెన్షన్ చేశారు. 1,25,000 రూపీస్ అనేది మీకు స్టార్టింగ్ శాలరీ అనేది మీకు లభిస్తుంది. అలానే రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. నేవీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడే మెన్షన్ చేశారు. 11th పాయింట్లో మీరు చెక్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకుని. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా డైరెక్ట్గానే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు నేను ఇచ్చిన అప్లికేషన్ లింక్ని కూడా పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పక్కన అప్కమింగ్ ఈవెంట్స్లో ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ ఎస్ఎస్సి వేరియస్ ఎంట్రీస్ జాన్ 27 కోర్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సెపరేట్గా అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ ఎస్ఎస్సి వేరియస్ ఎంట్రీస్ జాన్ 27 కోర్స్ అని. ఎస్ఎస్సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అండి. దీనికి సంబంధించిన మీకు జాబ్ పోస్టింగ్ అనేది జనవరి 2027 మీకు కోర్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జాబ్ అనేది జనవరి 2027 స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మీకు జనవరి మంత్లో మీకు జాబ్ అనేది పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నుంచే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఆన్లైన్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇండియన్ నేవీ వెబ్సైట్లో ఇది అకౌంట్ కనుక లేకపోయినట్లయితే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
తర్వాత మీరు లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th February 2026 అండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా వాచ్ చేయవచ్చు నోటిఫికేషన్ క్లిక్ చేసి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.